రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీఎస్ అధికారులపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటనపై ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు హఠాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తనను షాక్కు గురి చేసిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అసలు ఏం మారిందని గతంలో ఇదే అంశంపైన కోర్టులు కూడా పరిశీలన చేశాయి. అప్పుడు ఏది బయటకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఏం మారిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక అధికారం మారడం తప్పించి ఇంకేది జరిగిందని ఇంత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఈ కేసుల్ని వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో నిజాయితీ పరులైన పోలీస్ అధికారులు కూడా బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లో ఇదే తరహాలో సంజీవ్ భట్ ఇప్పటికీ జైల్లో మగ్గుతున్నారు ఏళ్ల తరబడి అని కూడా అవదంతాన్ని కూడా గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు పైన కూడా పరోక్షంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన ఈ వ్యక్తి 2021లో పార్లమెంట్ వేదికగా తనపైన కూడా తప్పుడు ఆరోపణలు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈయనకు ఎప్పుడూ కూడా పేద పిల్లలకు మంచి విద్య అందించడంలో ఇతడు ఎప్పుడూ సహకరించలేదని కూడా రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే తనకు ఆశ్చర్యం వేసిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తన ట్వీట్లో వెంటనే ఈ కేసుల్ని వెనక్కు తీసుకోవాలి, ఇవి కేవలం రాజకీయ ప్రతీకారంలో భాగంగానే కేసులు నమోదు చేసినట్టుగా అర్థమవుతోందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2021లో పార్లమెంటు వేదికగా రఘురామకృష్ణంరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అప్పట్లో తెలంగాణ విద్యాశాఖలో కీలకమైన పదవిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేవాళ్ళు, గురుకుల పాఠశాలలకు సంబంధించి. ఆ సందర్భంలోనే స్వేరో అనే సంస్థను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిపేవారు. ఆ సంస్థ ద్వారా హిందూ దేవులకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారంటూ పార్లమెంట్ వేదికగా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అంశంపైన ట్వీట్ చేశారు.